జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. దుర్గామాత ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు గ్రామస్థులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. దుర్గామాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ చిత్రపటానికి గ్రామస్థులు పాలాభిషేకం నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు మాట్లాడుతూ, బచ్చన్నపేట గ్రామ పరిధిలోని 589 సర్వే నంబర్లో ప్రజా అవసరాల కోసం గ్రామ పంచాయతీకి 3 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. అయితే కొంతమంది వ్యక్తులు గత 20 సంవత్సరాలుగా తప్పుడు పత్రాలు చూపించి అక్రమ మ్యుటేషన్లు చేయించుకుని ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని గతంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. వివాదాస్పద భూమిపై సమగ్ర విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అక్రమ మ్యుటేషన్లను రద్దు చేసి ఆ భూమిని గ్రామ పంచాయతీకి చెందిన ప్రభుత్వ భూమిగా గుర్తించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా కొంతమంది మాకు వచ్చినటువంటి 2.5 ఎకరాలు, దాదాపు 3 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్యుపై చేసుకొని అక్రమంగా హాస్పిటల్ సంపాదించుకొని అక్రమ మోటిషన్ ద్వారా అప్లికేషన్ చేసుకొని ఈ జాగాను ప్రజలకు చెందకుండా కొంతమంది స్వార్థపరుల అండదండలతో ఈ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేసినారు. కానీ ఈరోజు గ్రామ ప్రజల పోరాట ఫలితం, ఎన్నో రోజుల పోరాట ఫలితం, దాదాపు 20 సంవత్సరాల పోరాటం, ఈరోజు ఆ పోరాటము ఈరోజు కలెక్టర్ ద్వారా, జిల్లా కలెక్టర్ ద్వారా ఈరోజు ఆ పోరాటానికి ప్రతిఫలం దక్కిందని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు అధికారికంగా కలెక్టర్ గారు స్వయంగా అధికారులకు, ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ ఆఫీసర్ గారికి తక్షణమే ఇటు భూమిని మోటేషన్ చేసి గ్రామ పంచాయతీకి అప్పచెప్పాలని చెప్పడం జరిగింది. నిజంగా ఇలాంటి కలెక్టర్ గారు ఈ రూపకంగా చేయడం చాలా మాకు గర్వంగా ఉంది. నిజంగా పాలన పక్షాన ఇంత దక్షతగా చెప్పిన తక్షణమే క్షణక్షణము ఎమ్మడే పనులు చేయడం చాలా సంతోషకరం. ఈ 20 ఏళ్ళ పోరాటానికి తెరపడిందని మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి మా భూములు. అటువంటి మొత్తము రెవెన్యూ డిపార్ట్మెంటు తక్షణమే స్పందించి గ్రామ పంచాయతీకి అటు భూములు వెరిఫికేషన్ చేసి మేము అప్లికేషన్ ఇస్తాము. వెరిఫికేషన్ చేసి మా భూములకు భద్రత కల్పించి మోటేషన్ హద్దులు కల్పించాలని కోరుకుంటూ ఇంతటి విజయానికి కారకులైన మా కలెక్టర్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మా పక్షాన, గ్రామ పంచాయతీ పక్షాన, గ్రామ ప్రజల పక్షాన జై. బచ్చన్నపేట దుర్గా మాత ఆలయం ఎదురుగా బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే బచ్చన్నపేట గ్రామ పంచాయతీకి 3 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ కూడా 2 ఎకరాల 4 గుంటలే రిజిస్ట్రేషన్ అయ్యి రికార్డుకి ఎక్కింది. దీన్ని ఆక్రమించుకోవడం కోసం గత 20 సంవత్సరాల నుంచి చాలామంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మేము ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టి ఇక్కడ పండుగలు కూడా చేయడం జరిగింది. ఆలయం నిర్మాణం చేపట్టే సందర్భంలోనే అప్పటికే ఈ జాగా మాది అని దీన్ని ఆక్రమించుకొని గ్రామ పంచాయతీ ఎంఆర్ఓ ఆఫీసులో గ్రామ పంచాయతీ రికార్డు కూడా తొలగించడం జరిగింది. గ్రామ పంచాయతీలో కూడా దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా మాయం చేయడం జరిగింది. ఆ తర్వాత 2013లో గ్రామ పంచాయతీ సర్పంచ్ యువ ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ ఫైళ్ళన్నీ కోర్టు ద్వారా సర్టిఫికేట్ కాపీస్ తీసుకొని 2015లో గుడి నిర్మాణం కోసం ఇక్కడ ముగ్గుపోసి నిర్మాణం కోసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం చేపట్టే సందర్భంలోనే అనేక సార్లు దాడులు చేయడం జరిగింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి కూడా కొంతమంది దుండగులను తీసుకొచ్చి మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. గ్రామ ప్రజల సమక్షంలోనే మేము దాన్ని దుర్గామాత దయ వల్ల అందరం క్షేమంగా బయటపడడం జరిగింది. అదే కేసు నడుస్తున్న సందర్భంలోనే ఇటు భూమి మాది,
మా భూమి మాకు ఇవ్వాలని గ్రామ ప్రజలను బెదిరించుకుంటూ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము కోర్టుకు పోయిన సందర్భంలో మాకున్న సర్టిఫికేట్ కాపీస్తోని మాకున్న ఆధారాలతోని కోర్టు 2016 జనవరి 7న మాకు డిగ్రీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ భూమి మీదకి ఎవరు రాలేదు. మళ్ళీ ఈ మధ్య కాలంలో అంటే దాదాపుగా 2020 నుంచి మళ్ళీ భూ ఆక్రమణ కోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తే మా గ్రామ ప్రజలు అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు చేసి పత్రిపేట చౌరస్తాలో కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఆ చేసిన సందర్భంలో మేము కలెక్టర్ గారిని పోయిన కలెక్టర్ భూమి ఇచ్చిర్రు, దానం ఇచ్చిర్రు. మళ్ళీ మీరు అక్కడ హాస్పిటల్ కట్టలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళకు ఎకరం జాగ ఇవ్వాల్సిందే అని, మీకున్న 2 ఎకరాలు కబ్జా ఉన్నది, 2 ఎకరాల ఎకరం ఇస్తాని అప్పుడున్న కలెక్టర్ మా గ్రామ ప్రజల మీద ఆగ్రహం వెలిబుచ్చడం జరిగింది. అప్పటి నుంచి మూకుమ్మడిగా మా గ్రామ ప్రజలందరూ దాడి చేస్తూనే ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ప్రతిసారి ఏ ఎంఆర్ఓ మారినా కానీ ఇటు భూమిని వాళ్ళకి చేయకూడదు, ఇది గ్రామ ప్రజల ఆస్తి, గ్రామ పంచాయతీ ఆస్తి అని మేము మొరబెట్టుకోవడం జరిగింది. ఇప్పుడున్న కలెక్టర్ గారు సందీప్ గారు వచ్చిన తర్వాత రికార్డులన్నీ పరిశీలించి ఇటు 2 ఎకరాల 4 గుంటలు గ్రామ పంచాయతీ పేరు మీద ఎక్కించి దాంట్లోనే 2 ఎకరాల 4 గుంటలలో ఎస్సీ కాలనీకి పోయే రోడ్డు ఉంటుంది. అదేవిధంగా దుర్గామాత ఆలయం నిర్మించారు కాబట్టి దుర్గామాత ఆలయం మిగతా స్థలం మొత్తం గ్రామ పంచాయతీకి ఉంటుంది. అటు రికార్డును మొత్తం ఎంఆర్ఓ ఆఫీసులో గ్రామ పంచాయతీ పేరు మీద ఎక్కించాలని వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే మా గ్రామ ప్రజల పక్షాన కలెక్టర్ గారికి పాలాభిషేకం చేశాం. కలెక్టర్ గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మా గ్రామ ప్రజల పక్షాన. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్ అరోమా హోటల్ ఎదురుగా భారత్ గ్యాస్ ప్రక్కన జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.